పాజిటివ్ థింకింగ్ని పెంచుకోండి. మీలో ఏమాత్రం నెగిటివిటీ ఉన్నా దాన్ని వెంటనే వదిలేయండి. మరి అందరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు కదా, దాంట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కేర్ఫుల్గా చదువుకోండి, వాటిని ఫాలో అవ్వండి. అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ, మీ ఐడి ప్రూఫ్స్ అలాంటివన్నీ కూడా తప్పకుండా మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఓకేనా? ఓకే. మరి ఇక మనం తెలియని ప్రశ్నలకి మనం ఎలా సమాధానాలు చెప్పాలి ఏంటి అనేది చూద్దాం. మనకి 150 మార్క్స్ ఉంటాయి. అయితే కంటెంట్ వైజ్గా పేపర్ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు మొదటి ప్రశ్న తెలుసు, చూడగానే తెలుస్తుంది, కరెక్ట్గా క్లిక్ చేసేస్తారు ఆన్సర్ని. రెండో ప్రశ్న తెలుసు, మూడో ప్రశ్న తెలుసు, నాలుగో ప్రశ్న కూడా మీకు బాగా తెలుసు, ఐదో ప్రశ్న కూడా తెలుసు. ఇలా మీకు తెలిసిన ప్రశ్నలన్నిటిని కూడా